మీరు నాశనం అవ్వకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మార్గంలోకి వచ్చే మీరు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీరు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాశనం కాదు దేవుడు కోరేది, దీవెన, ఫలించే జీవితం. దొంగ దోచుకుంటానికి, నాశనం చేస్తానికి వస్తున్నాడు, కానీ మనిషి కుమారుడు దేనికి వచ్చాడంట? యేసు ప్రభు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. ఎలా ఉంది మీ జీవితం? సాటిస్ఫాక్షన్ ఉందా? సమృద్ధి ఉందా? నెమ్మది ఉందా? ధైర్యం ఉందా? జీవితంలో ప్రశాంతత ఉందా? జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నిమ్మలంగా ఉండగలుగుతున్నారా? లేకపోతే కంగారుగా బ్రతుకుతున్నారా? ఎలాగుందండి మన బ్రతుకు? దేవుని మీద విశ్వాసంతో. ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు యథార్థంగా జవాబు. ఎంతమందికి యేసయ్య నాకు దగ్గరగా ఉన్నాడు అని చెప్పగలుగుతారు? చెప్పండి, చేతులు చెప్పండి, చూసుకోండి. ఇంతమంది క్రైస్తవులమే. ఎంతమందికి యేసయ్య దగ్గర ఉన్నాడంటే ఇంతమందికి దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు? దేవుడు అట్లా ఆయన తెలియజేస్తున్నాడు. వారు నోటితో పిలుస్తారంట, కానీ వారి హృదయాల్లో దూరంగా